హరే కృష్ణ అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 74వ అధ్యాయం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు అధ్యాయంలో జరాసంధుడి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు విముక్తులను చేయడం ఎలా చేశారు. రాజసూయ యజ్ఞం చేయాలనుకున్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు శత్రువులందరినీ వధించమని చెప్పడం, శత్రువులందరినీ కూడా అణిచివేయమని చెప్పడం. దానిలో భాగంగా వీళ్ళు పాండవులు సోదరులందరూ కూడా నలుదిక్కులకి వెళ్ళి శత్రువులందరినీ కూడా జయించుకొని కప్పాలు వసూలు చేసుకుని తీసుకురావడం, వాటితోటి రాజసూయ యజ్ఞం చేయాలి అని అనుకోవడం జరిగింది. అయితే అందులో జరాసంధుని మాత్రం ఓడించలేకపోయారు. జరాసంధుని ఏమీ చేయలేదు. అందుకనే కృష్ణుడు వాళ్ళకి సలహా ఇవ్వడం, భీముణ్ణి అర్జునుణ్ణి కృష్ణుడితో పాటుగా బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన్ని బాగా పొగిడి ఆయన యొక్క గొప్పతనాన్ని అంతా చెప్పి దానం ఇవ్వడానికంటే ముందు దానం ఇచ్చేందుకు ఆయన ప్రామిస్ చేసేలాగా చేసేసారు. చేసిన తర్వాత మేము క్షత్రియులము, మేము బ్రాహ్మణులం కాదు, అయినా నువ్వు మాకు ప్రామిస్ చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు మాతోటి ద్వంద్వ యుద్ధం చేయాలి అని అంటే అప్పుడు జరాసంధుడు భీముణ్ణి ఎంచుకున్నాడు ద్వంద్వ యుద్ధం చేయడానికి. ఎందుకంటే కృష్ణుడు బలశాలి కాదు, కృష్ణుడు నన్ను చూసి పారిపోయాడు ఒక సందర్భంలో, అలాంటి నన్ను చూసి పారిపోయేటువంటి వాళ్ళతో నేను యుద్ధం చేయను అని అన్నాడు. ఇక రెండవది అర్జునుడు అంత బలశాలి కాదు, నాకు సరిపడినటువంటి బలం ఆయనకి లేదు, కాబట్టి ఆయనతో కూడా నేను ద్వంద్వ యుద్ధం చేయను, భీముడు సరైనటువంటి బలం కలిగినటువంటి వాడు అని చెప్పేసి భీముడిని ఎంచుకొని భీముడితో ఘోరమైనటువంటి యుద్ధం కొన్ని రోజుల పాటు చేశారు. వీళ్ళు ఎంత గొప్పగా యుద్ధ నీతిని పాటించారు అని అంటే ప్రతిరోజు యుద్ధం ముగిసిన తరువాత మిత్రుల్లా ఉండేవాళ్ళు. జరాసంధుడి రాజ్యానికి పాండవుల తరపున వచ్చినటువంటి భీముణ్ణి, అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి ఒక అతిథుల్లాగా చూశారు. వాళ్ళందరూ కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి సరదాగా ఉండడం అన్ని చేశారు. కానీ తెల్లారితే మళ్ళీ సూర్యోదయం అవగానే మళ్ళీ యుద్ధం స్టార్ట్. సో ఘోరమైనటువంటి యుద్ధం చేసినా కానీ భీముడు జరాసంధుడిని వధించలేకపోయారు. ఇక భీముడు కృష్ణుడి దగ్గరికి వచ్చి నేను జరాసంధుడిని వధించడం నాకు సాధ్యం కాదు, నేను ఓడిపోతున్నాను అని కృష్ణుడికి చెప్తే అప్పుడు జరాసంధుడి యొక్క జన్మ రహస్యాన్ని చెప్పారు. జరాసంధుడి యొక్క జన్మ రహస్యాన్ని చెప్తే మరణ రహస్యం కూడా తెలిసిపోతుంది. సో ఆ విధంగా సింబాలిక్ గా సంజ్ఞలతోటి ఒక కర్ర పుల్లని తీసుకొని దాన్ని చీల్చి చూపించడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు భీముడు కూడా జరాసంధుడిని రెండు ముక్కలుగా చీల్చేసి జరాసంధుడిని వధించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా జరాసంధుడిని వధించిన తరువాత జరాసంధుడు చెరలో ఉన్నటువంటి ఎంతమంది అంటే 20,800 మంది రాజులని విడిపించడం అనేటువంటి జరిగింది. అంతేకాదు జరాసంధుడి యొక్క రాజ్యాన్ని జరాసంధుడి పుత్రుడైనటువంటి సహదేవుడికి అప్పగించడం జరిగింది. వాళ్ళకి పట్టాభిషేకం చేయడం కూడా జరిగింది. ఆ తరువాత ఈ చెరలో నుంచి వచ్చినటువంటి ఈ రాజులందరూ కూడా శ్రీకృష్ణుని చూసి ఒక్కసారిగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ వాళ్ళు ఎలా ఉన్నారు అప్పుడు అని అంటే ఇన్ని సంవత్సరాల పాటుగా వాళ్ళకి స్నానాలు లేవు, ఉం, బట్టలు మార్చుకోవడాలు లేవు, ఏమీ లేవు. అందుకనే శరీరం అంతా మురికి పట్టిపోయింది, బట్టలన్నీ కూడా మురికి పట్టిపోయి ఉన్నాయి. అలానే వాళ్ళు శ్రీకృష్ణుడి పాదాల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి శ్రీకృష్ణుని గొప్పగా కీర్తించడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు వాళ్ళు వరం కూడా కోరుకున్నారు, మాకు ఈ భౌతికమైనటువంటి క్లేశాల నుంచి బయటపడేసి ముక్తినిచ్చేటువంటి మార్గాన్ని చూపించు, మేము ఈ భౌతిక విషయంలో ఉన్నంత కాలం కూడా నిన్ను స్మరించుకుంటూ ఉండేలాంటి ఆమ్, ఒక కోరికని తీర్చు అని చెప్పేసి ఆ శక్తినివ్వు అని చెప్పేసి వాళ్ళు వరాన్ని కోరుకోవడం జరిగింది. కృష్ణుడు కూడా మీరు ఎప్పుడు కూడా నన్ను స్మరించుకుంటూ ఉంటారు, ఎప్పుడు కూడా నా భక్తులుగా ఉంటారు, మీరు మీ రాజ్యాన్ని పాలించండి, మీరు మీ ప్రజలని పాలించండి, రక్షించండి, అంతేకాదు మీరు పుత్రులను కనండి, భక్తులను చేయండి, కృష్ణ చైతన్యంలో ఉండండి. అలా కనుక మీరు కర్మలు చేసినట్లయితే మీరు తప్పకుండా నా ధామానికి, నా వద్దకు రాగలరు అనేటువంటి విషయాన్ని రాజులకి అభయం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంతవరకు మనము చూసాము. మరి జరాసంధుడిని గెలుచుకున్నటువంటి పాండవులు ఇప్పుడు రాజసూయ యజ్ఞం చేస్తే ఆపగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. రాజసూయ యజ్ఞం మొదలుపెట్టడం, రాజసూయ యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత ఎవరు ఆపరు కదా అని అనుకుంటే అగ్ర పూజ చేయడానికి శ్రీకృష్ణుని ఎంచుకుంటే అక్కడ శిశుపాలుడు ఆపటం, శిశుపాలుని వధించడం అనేటువంటిది మనం నెక్స్ట్ అధ్యాయంలో మనం చూడబోతున్నాం.
ఓకే. 74వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇందులో రాజసూయ యజ్ఞమున శిశుపాలుని వధ అనేటువంటిది ఈరోజు అధ్యాయం. లావణ్య మాతాజీ చదవండి ఒకసారి సమ్మరి. హరే లావణ్య కృష్ణ ప్రభుజీ. చదవండి. రాజసూయ యజ్ఞమున శిశుపాలుని వధ. రాజసూయ యజ్ఞ సందర్భమున శ్రీకృష్ణుడు అగ్రపూజను అందుకొనుట, శిశుపాలుడు వధింపబడుట అను విషయములు ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. శ్రీకృష్ణుని స్తుతించిన పిమ్మట ధర్మరాజు భరద్వాజుడు గౌతముడు వశిష్ఠుడు మున్నగు యోగ్యులకు బ్రాహ్మణులను రాజసూయ యజ్ఞ పురోహితులుగా ఎన్నుకొనెను. పిదప 4 వర్ణములకు సంబంధించిన పలువురు మహా అతిథులు యజ్ఞమును తిలకించుటకు వచ్చిరి. యజ్ఞ నిర్వహణం నందు అగ్రపూజ కార్యక్రమము చేయవలసి రాగా ఎవ్వరికీ ఆ గౌరవం లభించవలననే విషయమును సభాసదులు ఆలోచించిరి. అప్పుడు సహదేవుడు ఇట్లు పలికెను: దేవదేవుడు ఒక శ్రీకృష్ణుడు పరమ పూజనీయుడు. ఏలయన యజ్ఞముచే అర్చింపబడేది సకల దేవతలు స్వయంగా ఇతని అందే ఉన్నారు. హృదయస్థ పరమాత్మునిగా ఇతడు విశ్వమందరి ఎల్లరూ ఆయా కర్మలలో నియుక్తులను కావించును. కేవలము ఇతని కరుణ చేతనే మానవులు నానా విధములకు పుణ్యకార్యములను కావించి శుభఫలములను బడయగలరు. ఇతనిని అర్చించిన వారు సకల జీవులను అర్చించిన వారు అవుతురు. కనుక శ్రీకృష్ణుడిని తొలుత అర్చించవలను. సహదేవుని ప్రస్తావమును దాదాపుగా సభలోని వారందరూ ఆమోదించి అతనిని అభినందించిరి. అంతటా ధర్మరాజు ఆనందంతో శ్రీకృష్ణుణ్ణి అర్చించెను. ఆ దేవదేవుని పాద పద్మ ప్రక్షాళనను కావించిన పిమ్మట అతడు ఆ జలమును తన శిరమును చల్లుకొనెను. అతని భార్యా సోదరులు, మంత్రులు, బంధువులు కూడా ఆ జలమును తమ శిరములపై చల్లుకొనేది. పిదప సర్వులు జయ జయ ధ్వానములు కావించిరి. పుష్పవృష్టి కురియుచుండగా వారు ఆ దేవదేవునికి నమస్కరించిరి. కాని శ్రీకృష్ణుని యొక్క ఆ పూజను స్తుతిని శిశుపాలుడు సహింపజాలకపోయెను. అతడు తన ఆసనం నుండి లేచి నిలబడి అగ్రపూజకు శ్రీకృష్ణుని ఎంచుకున్నందుకు పెద్దలను కర్కశంగా నిందించెను. ఈ కృష్ణుడు వైదిక వర్ణాశ్రమములకు గాని గౌరవనీయ కుటుంబములకు గాని చెందినవాడు కాడు. ఇతడు ధర్మపాలనము చేయుడు, సద్గుణరహితుడు అని అతను పలుకసాగెను. శిశుపాలుడు ఈ రీతిగా దూషించినప్పుడు శ్రీకృష్ణుడు మౌనము దాల్చెను. కాని పలువురు సభాపతులు తమ చెవులను మూసుకొని సభ నుండి వెంటనే వెడలిపోయిరి. పాండవులు తమ ఆయుధములు నెత్తి శిశుపాలుని వధించుటకు సన్నద్ధులైరి. కాని శ్రీకృష్ణుడు వారిని వారించి తన సుదర్శన చక్ర ప్రయోగంతో ఆ అపరాధి మస్తకమును ఖండించెను. ఆ సమయమున శిశుపాలుని మృత కళేబరము నుండి ఒక తేజము బయలువెడలి శ్రీకృష్ణుని దివ్య దేహంలో లీనమయ్యను. 3 జన్మలలో భగవంతునికి శత్రువుగా వర్తించిన పిదప శిశుపాలుడు నిరంతర ధ్యానంచే ఇప్పుడు సాయుధ్యముక్తిని బడిసెను. పిదప ధర్మరాజు సభలోని అతిథులకు ఋత్విక్కులకు దూడి కానుకలు నొసగి చివరకు ప్రాయోచిత్త హోమమును నిర్వహించెను. ధర్మరాజు యొక్క రాజసూయ యజ్ఞం పూర్తి కాగా శ్రీకృష్ణుడు అతన్ని అంజనుగొని పత్నులతోనూ అమాత్యులతోనూ కూడి ద్వారకకు వెళ్ళెను. ధర్మరాజు యొక్క ఈ ఐశ్వర్యాభివృద్ధిని గాంచి దుర్యోధనుడు సహింపజాలకపోయాడు. కాని అతడు తప్ప ఎల్లరూ రాజసూయ యజ్ఞమును యజ్ఞేశ్వరుడకు శ్రీకృష్ణుని పరమానందంతో ప్రశంసించిరి. హరే ఓకే. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే. సో స్టోరీ మొత్తం ఇందులో చెప్పడం జరిగింది. డీటెయిల్డ్ గా మనము చూద్దాం. ఓకే. మొదటి శ్లోకం శ్రీవాణి మాతాజీ. శ్రీ సుఖ ఉవాచ శ్రీసుక ఉవాచ ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవదం విభో ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవదం విభోః కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్. కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా పీతస్తమబ్రవీత్. సుఖదేవ గోస్వామి పలికెను. ఆ విధముగా జరాసంధవదను గురించి అట్లే శ్రీకృష్ణుని అద్భుతమగు శక్తిని గురించి వినినంతట ధర్మరాజు పరమానందముతో ఆ దేవదేవుని ఉద్దేశించి ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. ఈ అధ్యాయంలో కంటే కూడా ముందు చూస్తే మనం చివరి శ్లోకాల్లో చూస్తే మనకి ఏమని అర్థమవుతుంది అని అంటే వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళ ముగ్గురు కూడా కృష్ణుడు, అర్జునుడు, భీముడు వీళ్ళ ముగ్గురు కూడా జరాసంధుని వధించిన తరువాత అక్కడ పట్టాభిషేకం చేసిన తర్వాత రాజులందరినీ అనుగ్రహించిన తరువాత వీళ్ళు తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. ఇంద్రప్రస్థానికి చేరడానికంటే ముందే పొలిమేరంలోనే వీళ్ళు శంఖారావం చేయడం అనేటువంటిది జరిగింది.
ఆ శంఖారావాన్ని విన్నటువంటి ఇంద్రప్రస్థ వాసులందరికీ కూడా ఆనందం కలిగింది. విజయ శంఖారావం అనేటువంటి విషయం అర్థమైంది. వీళ్ళు వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చేశారు, జరాసంధుడిని వధించారు. అందుకనే విజయ ఉత్సాహంతో, విజయం ఆనందంతో వీళ్ళు శంఖారావాన్ని పూరిస్తున్నారు అని అర్థం చేసుకున్నటువంటి ఇంద్రప్రస్థ వాసులందరూ కూడా ఘనమైనటువంటి స్వాగతం చెప్పడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఆనందంలో ఉండిపోయారు. సారీ, ధర్మరాజు కానీ ఇతర పాండవులు కానీ లేకపోతే ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎంతో ఆనందాన్ని అనుభవించడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో చివరికి ధర్మరాజు ఎప్పుడైతే ఈ వార్తను విన్నారో ఆ దేవదేవుని ఉద్దేశించి మాట్లాడడం అనేటువంటిది చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో శ్రీకృష్ణుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విజయం వెనకాల కారణం ఎవరు? భౌతికంగా చూస్తే ఎవరు చంపారు అంటే భీముడు చంపాడు కదా, భీముడు చంపాడు. కానీ భీముల్లో కానీ అర్జునుల్లో కానీ ఇతర పాండవుల్లో కానీ ధర్మరాజులో కానీ ఈ విజయానికి కారణం భీముడు, ఈ విజయానికి కారణం మా శక్తి సామర్థ్యాలు అనేటువంటి భావంలో వాళ్ళు లేరు. ఒక శుద్ధ భక్తుడు తాను ఏది సాధించినా కానీ భగవంతుడికి అంకితం చేస్తాడు. తను సాధించినటువంటి దానికి కారణం భగవంతుడి యొక్క కృప నా మీద ఉంది కాబట్టి నేను దాన్ని సాధించగలిగాను అని అనుకుంటాడు. ప్రస్తుతం భీముడి యొక్క శక్తి సామర్థ్యాలతోటే జరాసంధుని వధించినప్పటికీ దాని క్రెడిట్ మాత్రం పాండవులందరూ కూడా కృష్ణుడికే ఇస్తున్నారు. అది ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. సో భక్తిలో పురోగమించినప్పుడు ఏ పనైనా చేసి ఆ పనిలో సక్సెస్ని సాధిస్తే ఆ సక్సెస్ వెనకాల నేనున్నాను అని శుద్ధ భక్తుడు అనుకోడు, పురోగమించినటువంటి భక్తుడు అనుకోడు. భగవంతుడి కరుణ వల్ల ఇది జరిగింది, భగవంతుడి కృప వల్ల ఇది జరిగింది, అందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటారు. ఓకే, భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటారు. అలానే ఇప్పుడు యుధిష్ఠిరుడు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కృష్ణుడిని ఉద్దేశించి. రంగదేవి మదన్ శ్రీ యుధిష్ఠిర ఉవాచ. నరసింహారావు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. శ్రీ యుధిష్ఠిర ఉవాచ. యేషుస్త్రైలోక్య గురవః సర్వే లోకా మహేశ్వరా. యేషుస్త్రైలోక్య గురువః సర్వే లోకా మహేశ్వరః. వహంతి దుర్లభం లబ్ధ్వా శిరసైవానుశాసనం. వహంతి దుర్లభం లబ్ధ్వా శిరసైవానుశాసనం. శ్రీ ధర్మరాజు పలికెను. సకల లోకవాసులు సకల లోకపాలులతో పాటు ములోకములను ఎందలి మహోన్నత గురువులందరూ దుర్లభమగు నీ ఆదేశమును శిరస వహించెదరు. భాష్యము. ధర్మరాజు యొక్క వాక్కును శ్రీల ప్రభువాదులు ఈ రీతిగా వివరించిరి. కృష్ణ సచ్చిదానంద స్వరూప బ్రహ్మ శివుడు ఇంద్రునితో పాటు ఇతర లోకపాలులందరూ నీ ఆజ్ఞలను బడిసి వాటి నెరవేర్చుటకు పరమోత్సాహముతో ఇందురు. నీ ఆదేశమును బడిసటి అదృష్టము లభించినంతనే వారు వాటిని తమ హృదయములలో నిలుపుకొనుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన తత్వం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎవరినైనా సరే నాకు ఈ సేవ చేయండి అని ఆజ్ఞాపించడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి విషయం. మనం అందరం అనుకోవచ్చు, కృష్ణుడి సేవ నేనెందుకు చేయకూడదు, నేనెందుకు చేయకూడదు, నేనెందుకు చేయకూడదు అని. మనందరికీ ఏం అడ్డం వస్తుంది? కానీ కృష్ణుడు తన సేవ చేయించుకునేటువంటి అవకాశం అందరికీ ఇవ్వడు. ఎవరికైనా కృష్ణుడు తనకి సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చారు అని అంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులై ఉండాలి, ఎంతో శుద్ధ భక్తులై ఉండాలి. లేకపోతే వాళ్ళకి అంత ఈజీగా అవకాశం రాదు. చాలా మంది ఉన్నారు, కానీ సేవ చేసే అది అవకాశం అందరికీ రాదు. వచ్చింది అంటే కృష్ణుడు కృప ఉండాలి. అంటే ఎవరికి సేవ చేసేటువంటి అధికారాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తారు కృష్ణుడు? ఎవరికైతే సేవని ఇస్తే ఆ సేవని స్వీకరించినటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి? ఆనందంగా స్వీకరిస్తున్నాడా? ప్రేమతో సేవ చేస్తాడా లేదా? భక్తితో సేవ చేస్తాడా లేదా? ఇష్టంగా సేవ చేస్తాడా లేదా? ఈ భావాలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి వాళ్ళకి మాత్రమే సేవ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ రాదు.
లక్షల మంది మధ్యలో ఉన్నా కానీ శ్రీకృష్ణుడు అందరికీ చప్పుడు. లోకపాలకులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తున్నారు. చివరికి ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికే సేవ చేస్తున్నారు. అవునా కదా? ఆధ్యాత్మిక గురువులు ఎవరు పడితే వాళ్ళు గురువు అయిపోతారా? అలాంటి గురువు స్థానంలో ఉండడం అంటే ఏంటి? భగవంతుడికి ప్రాతినిధ్యం వహించటం. శ్రీకృష్ణ భగవానుడికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి గురువు. ఆ స్థానాన్ని కృష్ణుడు అందరికి ఇస్తారా? అంతేకాదు, లోకపాలకులు చూడండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధులను నిర్వర్తిస్తూ వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు. లోకపాలకులు అంటే ఎవరు? దేవీ దేవతలు. దేవీ దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధులను నిర్వర్తిస్తున్నారు. బ్రహ్మ, మహేశ్వరుడు, లక్ష్మి, దుర్గా, వినాయకుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వాయువు, వరుణుడు, వీళ్ళందరూ వాళ్ళ 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 కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా కృష్ణుడు ఆజ్ఞాపించారు. ఎవరికి పడితే వాళ్ళకి సూర్య పదవి ఇచ్చారు, ఎవరికి పడితే వాళ్ళకి చంద్ర పదవి ఇచ్చారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇంద్ర పదవి ఇచ్చారు. ఎవరికి ఇస్తారు? ఫలానా వాడికి ఇస్తే వాడు నిస్వార్థమైనటువంటి కృష్ణ సేవ చేస్తాడు అని ఎవరినైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే అది లభిస్తుంది. కాబట్టి గురువు కూడా చూడండి, మీరు అందరూ వెళ్ళండి, గురువుని అడగండి. గురువుని, గురు నేను నీ శిష్యుణ్ణి, నాకు మీరు ఏదైనా సేవ ఇవ్వండి అని అడిగితే గురువు ఇస్తారనుకుంటున్నారా? అంత ఈజీగా గురువు సేవ ఇవ్వరు అంత ఈజీగా. సైలెంట్ గా నవ్వుతారు. నువ్వు చేసేటువంటి సాధన చెయ్యమ్మా అని చెప్తారు. ఓకే, ఎందుకు? గురువు గనక సేవ ఇస్తే ఆ సేవని సరిగా చెయ్యకపోతే, లేదు సందర్భాల్లో ఆ సేవని విస్మరిస్తే గురువు అపరాధం అవుతుంది. గురువు అపరాధం అవుతుంది. గురువు అపరాధం చేసినటువంటి వ్యక్తికి ముక్తి రాదు. అందుకనే గుర్తుంచుకోండి, గురువు కూడా మనందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ. ఏమని ఇచ్చారు మనందరికీ ఇన్స్ట్రక్షన్స్? మనందరినీ 4 నియమాలు పాటించమన్నారు. మనం అందరం కూడా 4 నియమాలు పాటిస్తాము అని చెప్పేసి గురువు దగ్గర మనము సంకల్పం తీసుకున్నాం. తర్వాత 4 నియమాలు పాటించడంతో పాటు 16 మాలల జపం చేస్తామని చెప్పేసి మనము కమిట్ అయ్యాం. ఇది జనరల్ గా అందరు శిష్యులు చేసేటువంటి, ప్రత్యేకమైనటువంటి శిష్యులకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా సేవలు కూడా ఇస్తారు. నువ్వు టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వవు, నువ్వు సదన్ లీడర్ అవ్వవు, లేకపోతే నువ్వు భక్తి వృక్ష లీడర్ అవ్వవు, లేకపోతే నువ్వు పలానా అవ్వు, లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైన గురు మహారాజ్ ఆఫీస్ లో అకౌంట్స్ చూసుకో, గురు మహారాజ్ సేవలు చూసుకో, పర్సనల్ సేవలు చూసుకో, వాపు సేవ చూడు, వాయు సేవ చూడు, వాణి సేవ చూడు. ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ అందరికీ ఇవ్వరు. సహజంగా అందరూ కూడా ప్రచారం చేసేటువంటి స్థాయికి రావాలి. అది గురు మహారాజు అందరికీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే ప్రభుపాదుల వారు అదే చెప్పారు, అందరూ గురువులు కావాలి, అందరూ గురువులు కావాలి. వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఒక్కళ్ళనైనా సరే ఒక భక్తునిగా మార్చగలగాలి. అది గురువు మనకిచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్. ఇది కాక మనం ఇంకేదైనా సేవ అడిగితే, గురు మహారాజు నువ్వు చెయ్యలేని సేవను నువ్వు అడిగి గురు మహారాజు దగ్గర నుంచి తీసుకొని గురు మహారాజుకి అపరాధం చేసేటువంటి స్థాయిలోకి మనం ఎక్కడ వెళ్ళిపోతామో అని చెప్పేసి గురు మహారాజు మన మీద కరుణ చూపించి మనకి సేవ ఇవ్వరు. ఓకే, మనకి సేవ ఇవ్వరు. అలానే కృష్ణుడు కూడా ఓకే, సేవ ఇచ్చారంటే సేవను తప్పకుండా 100% పర్ఫెక్ట్ గా చేయగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ సేవ లభిస్తుంది, లేకపోతే అది లభించదు. కాబట్టి ఎవరైనా సరే కృష్ణుడు గనక సేవ ఇస్తే వద్దు అని అనరు. గొప్ప భక్తులందరూ కూడా దుర్లభమైనటువంటి నీ ఆజ్ఞని వాళ్ళు స్వీకరించి వాళ్ళు ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తారు అని ధర్మరాజు కృష్ణుని ఉద్దేశించి అంటున్నారు. నెక్స్ట్ 3, పాండవులకి ఇచ్చారు సేవ చేసే అవకాశం కదా. సో కృష్ణుడు స్వయంగా వ్యక్తిగతమైనటువంటి సేవ, దీన్ని ఏమంటారు? వాపు సేవ. వాపు సేవ చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు. సో అందరూ వాణి సేవ చేయరు, గురువులు వాణి సేవ చేస్తారు కదా. కానీ పాండవులు గురువులు కాదు. సో పాండవులకి వాపు సేవ ఇచ్చేశారు. నెక్స్ట్ 3వ శ్లోకం. సునీత హరివంశ
సభవానరవిందాక్షో దీనానామీశమానినాం. सा भवानारविन्दाक्षो दीननामी समीनि मानिनाम् దత్తేను శాసనం భూమం తదత్యంత విడంబనం. दत्तेऽनुशासनं भूमं तद्दत्यानन्दविडम्बनम्. ఓ అరవిందాక్షుడా సర్వవ్యాపి, అటువంటి నీవు తాము పాలకులమనడి తలిచెడి మూర్ఖుల ఆదేశములను పాటించుట నిక్కముగా గొప్ప విడంబనమే అగును. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదికి జై. భాష్యము. శ్రీల ప్రపాదుల వారు దీన్ని ఇట్లు వ్యాఖ్యానించి, ధర్మరాజు పలికెను, కృష్ణ నీవు అనంతుడువు. ఒకానొకప్పుడు మమ్ము మేము రాజులగు ప్రపంచ పాలకులగు తలచి మా తుచ్చమగు పదవుల పట్ల గర్వితులమైనప్పటికీ నిజమునకు మేము అల్ప హృదయములము, యథార్థమునకు మేము నీచే శిక్షార్హులము. అయినను ఆశ్చర్యకరయం విషయమేమనగా మమ్ము దండించుట బదులుగా కరుణతో నీవు మా ఆదేశమును స్వీకరించి వాటిని సక్రమముగా నెరవేర్చుచుందువు. దేవదేవుడు వగు నీవు సాధారణ మానవునిగా వర్తించుట ఇతరులకు ఆశ్చర్యమును కలిగింపవచ్చును. కానీ నీవు ఈ కార్యక్రమములను కేవలము నటుని వలె వనరుచుచుంటివి మేము ఎరిగి ఉన్నాము. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. నటో నాట్యధరోయత. శ్రీకృష్ణుడు రంగస్థలం మీద నటుడు ఏ విధంగా అయితే పాత్ర పోషణ చేస్తారో ఆ విధంగా స్వయంగా దేవాది దేవుడై ఉండి సమస్త విశ్వాన్ని నియంత్రించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు సామాన్యమైనటువంటి వ్యక్తిలా నటన చేస్తూ ఉన్నారు, లీలలు చేస్తూ ఉన్నారు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపి, అందరి హృదయాలలో ఉన్నటువంటి పరమాత్ముడు అయినా, దేవాది దేవుడే అయినా సామాన్యమైనటువంటి వ్యక్తిలా ధర్మరాజు పాలనలో ధర్మరాజు ఆజ్ఞానుసారం ప్రవర్తించటం. కృష్ణుడు ఆజ్ఞాపిస్తే ధర్మరాజు పాలన చేయాలి, కానీ ధర్మరాజు ఆజ్ఞాపిస్తే కృష్ణుడు దాన్ని పాలన చేస్తారు. ఇది ఎలా ఉంది? అది నిజంగా కృష్ణుడి యొక్క విడంబన అని అంటున్నారు. వినయ విధేయత, కృష్ణుడి యొక్క గొప్పతనం, అది కూడా గొప్పతనమే. చూసే వాళ్ళకి కృష్ణుడు ధర్మరాజు కంటే గొప్పవాడు కాదు కాబట్టి ధర్మరాజు మాటలు విన్నాడు అని అనిపిస్తుంది కదా. కానీ భగవంతుడి గొప్పతనం ఏంటంటే స్వయంగా భక్తులకే సేవ చేస్తారు, భక్తులనే తనకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతారు, భక్తులను కీర్తించేలా చేస్తారు. భగవంతుడు తనని కీర్తించేలా కాదు, భక్తులనే కీర్తించేలా చేస్తారు. శ్రీరాముడు తలుచుకుంటే లంకకు వెళ్ళడం, సీతను తీసుకురావడం పెద్ద కష్టమా? కానీ శ్రీరాముడు నామాన్ని పలికి హనుమంతుడు పొందినటువంటి శక్తి చూడండి. స్వయంగా శ్రీరాముడినే తన భుజాల మీద కూర్చోబెట్టుకుని లంక వరకు తీసుకెళ్ళగలిగాడు. శ్రీరాముడు కూడా మనందరికీ చూడటానికి ఎలా అనిపిస్తుంది? హనుమంతుడి మీద ఆధారపడ్డట్టు, హనుమంతుడి శక్తి మీద ఆధారపడ్డట్టు మనందరికీ అనిపిస్తుంది. కానీ హనుమంతుడు ఆ రామనామాన్ని జపించకపోతే హనుమంతుడికి ఆ శక్తి రాదు. అంటే ఒక్క జంపులో సముద్రాన్ని దాటగలిగినటువంటి హనుమంతుడి మీద ఆధారపడినటువంటి రాముడిని చూస్తే మనకేమనిపిస్తుంది? ఎవరు గొప్ప అనిపిస్తుంది? హనుమంతుడు లేకపోతే సముద్రాన్ని దాటలేడు, వారధి కూడా కట్టలేడు. హనుమంతుడు లేకపోతే లంకకి వెళ్ళలేడు, హనుమంతుడు లేకపోతే సీతను కూడా తీసుకురాగలిగేవాడు కాదు అనిపిస్తుంది కదా. కానీ రాముడు తన భక్తుడికి తనకంటే ఎక్కువ శక్తిని ఇచ్చాడు. చూసారా? రాముడు తనకంటే ఎక్కువ శక్తిని తన భక్తుడు ప్రదర్శించేలా చేశారు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఓకే, ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు భగవంతుడు అలాంటి లీలలు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక పాత్ర పోషణ చేస్తున్నటువంటి ఒక నటుడు ఎలా అయితే చేస్తారో ఆ విధంగా భగవంతుడు ఇప్పుడు ఒక భక్తి యొక్క గొప్పతనానికి ఆయన లొంగిపోతున్నారు, భక్తుడిని కీర్తిస్తున్నారు, భక్తుడికి సేవ చేస్తున్నారు, భక్తుడు ఆజ్ఞని పాలిస్తున్నారు. ఓకే, అది భగవంతుడి యొక్క గొప్పతనం అని ధర్మరాజు చెప్తారు. ఓకే, ఇంతకుముందు ధర్మరాజు ఆజ్ఞాపించాడు, జరాసంధుడి దగ్గరికి వెళ్ళండి, జరాసంధుడిని చంపేసేయండి, లేదంటే జరాసంధుడిని ఓడించి తీసుకురండి. ఎవరు చెప్పిన ఆర్డర్ ఇది? ఉద్ధవుడు సలహా ఇస్తాడు, కృష్ణుడు ఎవరు సలహా ఇచ్చాడు? కానీ ధర్మరాజు ఆజ్ఞాపిస్తేనే వీళ్ళు వెళ్ళారు. అవును. ధర్మరాజు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అయితే బ్రాహ్మణ వేషం, సలహా తీసుకోవడం వేరు, ఆజ్ఞాపించడం వేరు.
ఓకే, Yes, కృష్ణ yes. సలహా ఇచ్చారు, ఆజ్ఞాపించాల. ధర్మరాజు ఆజ్ఞాపించారు. ఓకే Yes, Prabhu. ఓకే, కృష్ణుడు సలహాను ఆయన పాటించారు, ఆజ్ఞాపించారు. సో ఆ విధంగా సో కృష్ణుడు వాళ్ళందరూ వెళ్ళడం, ఆ పని చేసుకుని రావడం అనేటువంటిది జరిగింది. సో ఇంతలో నేను ఆజ్ఞాపిస్తే కృష్ణుడు పని చేశాడు కదా అని చెప్పేసి కృష్ణుడి కంటే నేను గొప్పవాణ్ణి అనేటువంటి భావనలోకి ఏమి ధర్మరాజు వెళ్ళిపోలేదు. ఆయన నీ గొప్పతనం నాలాంటి వ్యక్తులు, నీలాంటి వాళ్ళకి అణిగిమణిగి ఉండాలి, నీలాంటి వాళ్ళు శిక్షణ అనుభవించాల్సినటువంటి మేము చెప్పింది విని, మేము చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మీరు పాలన చేయడం అనేటువంటిది అది మీ గొప్పతనం అని కీర్తిస్తున్నాడు. నెక్స్ట్ 4వ శ్లోకం. సునీత మాతాజీ. ద్వితీయస్య బ్రహ్మణః పరమాత్మనః न ह्येकस्याद्वितीयस्य ब्रह्मणः परमात्मनः కర్మభిర్వర్ధతే తేజో ప్రసతే చ యథా రవే. కర్మభిర్వర్ధతే తేజో హ్రసతే చ యథా రవేః. భావము కానీ సూర్యచలనముచే సూర్యశక్తి వృత్తిక్షయములు చెందనట్లుగా పరమాత్ముడవు అద్వితీయుడవు ఏకమాత్రుడవు పరతత్వమునగు నీ శక్తి నీ కర్మలచే వృత్తిక్షయములు చెందబోదు. భాష్యము. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథములో శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. ధర్మరాజు పలికెను, ఉదయాస్తమములు రెండింటి ఎందును సర్వదా ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉండేడు సూర్యుని వలె నీ నిజస్థితి సర్వదా మహోన్నతమైనది. ఉదయించు సూర్యునికి అస్తమించడు సూర్యునికి ఉష్ణోగ్రత భేదమును మనం అనుభూతమునర్చుకొనినప్పటికీ సూర్యుని ఉష్ణోగ్రత ఎన్నడూను మారదు. నీవు ఎల్లవేళలా దివ్యముగా సమాన స్థితిలో నెలకొని ఉందువు. అందువల్ల ఎటువంటి భౌతిక స్థితి చేతను నీవు ప్రసన్నుడవు గాని అప్రసన్నుడవు గాని కావు. నీవు పరబ్రహ్మము, దేవుడువు. నీకు ఎటువంటి తారతమ్యములు లేవు. శ్రీధర స్వామి ఇటువంటి వాక్యమునే వేద మంత్రముల నుండి ఉదహరించిరి. న కర్మణా వర్ధతేనో కనియాన్ శతపథ బ్రాహ్మణ 14.7.2.28 తైత్తిరీయ బ్రాహ్మణ బృహదారణ్యకోపనిషత్తు. తన కర్మల చే అతడు వృద్ధి పొందడు, క్షయింపడు. ధర్మరాజు ఇచ్చట వివరించినట్లుగా అతడు అద్వితీయుడు. అతని మహనీయ కోవకు చెందినవాడు అన్యుడు లేడు. అనగా తన నిర్హేతుకముకు కరుణ చేతని అతడు ధర్మరాజు వంటి విశుద్ధ భక్తుల యొక్క ఆజ్ఞలను నెరవేర్చుటకు సమ్మతించును. ఆ దేవదేవుడు ఆ విధంగా తన నిర్హేతుకముకు కరుణను శరణాగత భక్తులకు ఒసగినప్పుడు అతని స్థితి నిక్కముగా ఎంత మాత్రము నశింపదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సూర్యుడు అస్తమించగానే సూర్యుడి శక్తి నశించిపోయినట్టు కాదు, సూర్యుడు ఉదయించగానే తిరిగి తన శక్తిని అంతా కూడా తిరిగి తెచ్చుకున్నట్లు కాదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడి శక్తి ఏమైనా క్షీణిస్తుందా? మనం మార్నింగ్ లేచి సాయంత్రానికల్లా శక్తి నశిస్తుంది, మనకి నశిస్తుంది కదా. సాయంత్రం పడుకోకుండా అదే శక్తి లేచినప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో అలానే పడుకునేటప్పుడు కూడా ఎవరైనా ఉంటారు ఇక్కడ? డబల్ ఎనర్జీతో ఎవరు ఉంటారు? ఓపిక అంతా అయిపోయినట్లు ఉంటుంది. ఓపిక అంతా అయిపోయినట్టు ఉంటుంది. కానీ భగవంతుడు తను సామాన్యమైనటువంటి వ్యక్తిగా కనిపించినంత మాత్రాన సామాన్యమైనటువంటి వాడు కాదు. తన కర్మల వలన, అంటే చూడటానికి తాను చేస్తున్నటువంటి కర్మలు, అంటే తన భక్తుడి ఆజ్ఞల్ని పాలిస్తున్నటువంటి భగవంతుడు, అంటే తన కర్మల వలన తన శక్తి ఏమి క్షీణించినట్లు కాదు అని చెప్తున్నారు. ఓకే, తన శక్తి ఏమీ క్షీణించినట్టు కాదు. అంటే భగవంతుడు అనంతుడు, భగవంతుడు పరమశక్తివంతుడు. అందుకనే తనకున్నటువంటి షడ్ విభూతులలో ఒక విభూతి ఏంటండి? బలము. బలము. తనకున్నటువంటి ఐశ్వర్యాల్లో ఒకటి బలం. అది కూడా ఎంత బలం? అనంత బలం, అనంతమైన బలం, అనంతమైనటువంటి బలం. మరి ఏ విభూతి తీసుకున్నా కానీ భగవంతుడికి అనంతమే. అనంతంలో నుంచి కొంత తీస్తే అనంతం ఏమన్నా అనంతం మైనస్ కొంత అంటారా? అనంతమే. అనంతమే. అనంతంలోకి కొంత కలిపితే అనంతమే. కాబట్టి భగవంతుడు క్షీణించడు, భగవంతుడు వృద్ధి చెందరు. ఓకే, ఎంత వృద్ధి చెందినా అనంతమే. సముద్రంలో నుంచి ఒక చెంబు నీళ్లు తీసినా, ఒక బకెట్ నీళ్లు తీసినా, ఒక 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 ట్రక్ నీళ్లు తీసినా కానీ సముద్రం నీళ్ళు ఏమైనా తగ్గుతాయా? సముద్రం నీళ్ళు నేను పెంచేస్తా అని చెప్పేసి మీరు వెళ్ళిపోయి 2 ట్రక్కులు నీళ్లు పోస్తే సముద్రం ఏం తేడా కనపడదు.
అలా ఒక భగవంతుడు. బ్యాంకుని పోసినా కూడా తేడా కనపడుతుంది. అది అందుకనే భగవంతుడు అలాంటి భక్తులను ఆ, ఆ, నిర్హేతుమైన కరుణ కారణంగానే ఆయన భక్తులకి లొంగిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది తప్ప ఆయన తగ్గిపోయి కాదు. ఓకే, ఆయన శక్తి క్షీణించడం వల్ల కాదు, ఆయన గొప్పతనం లేకపోవడం వల్ల కాదు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం మంజులత మొదటి. నవైతే జిత హరే భక్తానాం కృష్ణ. మమాహమితి మాధవ నవైతే నవైతే జిత భక్తానాం మమాహమితి మాధవ త్వం తవేతి చ నానాధీ పశునామివ వైకృతి. త్వం తవేచిత నానాధి పశునామివ వైకృతి. అజితుడవగు మాధవ, నీ భక్తులను నేను నాది నీవు నీది అనడి భేదభావమును చూపరు. ఏలయన అట్టి భేదభావము వికృతమగు పశుబుద్ధి ఎనబడును. భాష్యము: నేనెంతటి ఆకర్షణీయుడను బుద్ధిమంతుడును ధనవంతుడనగా జనులు నన్ను సేవించి నేను కోరినది తప్పకుండా చేయాలి. అన్యులకు నేనెందుకు తలవంచాలి అని సాధారణ వ్యక్తి తలపోయిచుండును. ఇటువంటి గర్విత వేర్పాటు భావము పశువులలో కూడా కనిపించును. అవి ఆధిపత్యము కొరకు పరస్పరము కొట్లాడుచుండును. ఇటువంటి బుద్ధి భక్తిని మనస్సులో ఉండదు. ఇక భగవానుని యొక్క ఉదాత్తము సర్వజ్ఞమునైన మనస్సులో నిక్కముగా అది ఉండనే ఉండదు. హరే కృష్ణ ప్రభు. భగవంతుని ధన్యవాదాలు. యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ భక్తుల గురించి, అంటే ధర్మరాజు ఏం మాట్లాడుతున్నారు? కృష్ణుడి యొక్క భక్తుల గురించి మాట్లాడుతున్నారు. కృష్ణుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. అంటే కృష్ణుడి భక్తులకు ఉన్నటువంటి గొప్పతనము ఇతర దేవీ దేవతలకు ఉన్నటువంటి భక్తుల యొక్క గొప్పతనంతో సమానం కాదు. అంటే దాని అర్థం భక్తుల గొప్పతనమా, భగవంతుడి గొప్పతనమా, కృష్ణుడి గొప్పతనమా? భగవంతుని ద్వారా భక్తుల గొప్పతనం. అంటే భగవంతుడు ఇప్పుడు ఒక దేవీ దేవత యొక్క భక్తుడు లేదా కృష్ణుడి యొక్క భక్తుడు మధ్యలో ఉన్నటువంటి తేడా గురించి మాట్లాడామనుకో, కృష్ణుడి యొక్క భక్తుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అంత గొప్పగా ఉంటాడు, ఈయనకంటే అలా ఉంటాడు అంటే ఏంటి దాని మీనింగ్? కృష్ణుడి యొక్క భక్తుడు కాబట్టి అలా ఉంటాడు అంటే కృష్ణుడి యొక్క గొప్పతనం అనమాట. ఏంటి ఆ గొప్పతనం? ఏంటి ఆ గొప్పతనం అంటే కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు పవిత్రమైపోతారు. కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళకి మిథ్యాహంకారం పోతుంది. కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు శరణాగతులై ఉంటారు. కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు, ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు. కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు అందరినీ మిత్రులుగా చూస్తారు, అందరినీ సమభావంతో చూస్తారు. కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు అందరినీ మాతాజీ మాతాజీ అంటారు కదా. కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు అందరినీ మాతాజీ ప్రభుజీ అంటారు. కృష్ణ భక్తులు కానిటువంటి వాళ్ళు ఇతర ఏ దేవీ దేవతలకు భక్తులైనా సరే ఏమంటారు? అందరినీ మాతాజీ మాతాజీ అంటారా? పేర్లు లేదు. పెట్టి పిలుస్తారు, అదే ఇంకేమన్నా అంటారు కూడా, ఇంకేమన్నా కూడా అంటారు. ఇంకేమన్నా కూడా అంటారు. శివుడిని పూజించి శివుడి ద్వారా వరాన్ని ఏం పొందాడో తెలుసా? ఎవరు? బాణాసురుడు. రావణాసురుడు. ఉమ్. శివుడిని పూజించి శివుడి ద్వారా వరాన్ని ఏం పొందాడంటే పార్వతిని నాకు ఇయ్యి అన్నాడు. అవును. అవును. అది కృష్ణ మూర్ఖుడు. కృష్ణ భక్తులకి ఇతర దేవీ దేవతల భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. అంటే వాళ్ళు భక్తిలో ఎంత పురోగమించినా చివరికి వాళ్ళు ఏ దేవీ దేవతను పూజిస్తున్నారో ఆ దేవీ దేవతనే వాళ్ళు ప్రసన్నం చేసుకునేంత స్థాయిలో భక్తి చేసినా వాళ్ళల్లో మిథ్యాహంకారం పోదు, అహంకారం. వాళ్ళల్లో కామ క్రోధాలు పోవు. ఓకే, హిరణ్యకశిపుడు ఎంత గొప్ప భక్తుడు కదా బ్రహ్మదేవుడికి. కామక్రోధాలు పోయాయా? లేవు. కానీ కృష్ణ భక్తులు ఎవరైనా అలా ఉన్నారా? కృష్ణుడిని లేవు. పూజించినటువంటి కృష్ణ భక్తులు కామంతో క్రోధంతో ఉన్నారా? మిథ్యాహంకారమే ఉండదు. మిథ్యాహంకారం. అహంకారం ఉండదు. ఏమీ ఉండదు ప్రభుజీ. అది అలాంటి కృష్ణ భక్తుల యొక్క గొప్పతనం. అదే చెప్తున్నారు ఇక్కడ ధర్మరాజు. అందుకనే మనం అందరం చేంజ్ అయిపోతాం. ఒక్కసారి కృష్ణ భక్తులు అయిపోగానే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, సద్బుద్ధిని కలిగి ఉంటాం, నైతిక జీవితాన్ని గడుపుతాం, ధర్మబద్ధంగా ఉంటాం మనం. అందుకని శుద్ధ వైష్ణవులు ఎవరిని ఒక మాట అనరు, ఎవరిని ఒకరిని నిందించరు. ప్రత్యేకించి వైష్ణవులని ఎవరినైనా నిందించారంటే వాళ్ళు అదృష్టవంతులై ఉండాలి. వైష్ణవులు నిందించారంటే, ఎవరినైనా దూషించారంటే అది వాళ్ళు అదృష్టవంతులైన. వైష్ణవులతోటి తిట్లు తినడం అంటే అది ముక్తితో ఉద్ధరింపబడ్డమే. ఉద్ధరింపబడడమే.
ఎవరైనా వైష్ణవులు మనల్ని తిట్టారనుకోండి, ఆనందపడాలి. ఆహా, ఎంత అదృష్టం ఉంటే వైష్ణవుడు అని తిడతాడు కదా. ఎందుకంటే వైష్ణవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే మనం ఉద్ధారం కోసమే ఆయన చేస్తాడు, లేకపోతే చేయరు. అదే అవైష్ణవుడు వ్యక్తి ఎవరినైనా సరే వెళ్ళి తిట్టాడు అనుకోండి, ఎందుకు? స్వలాభం కోసం చేస్తారు. అది నేను వాళ్ళని కొడితే, వాళ్ళని తిడితే, వాళ్ళని బెదిరిస్తే నాకేదో లాభం జరుగుతుంది అనేటువంటి భావంలో చేస్తారు. కానీ వైష్ణవులు, నేను వాడిని తిడితే వాడు ఉద్ధరింపబడతాడు, నేను వాడిని తిడితే సరిగ్గా కూర్చొని చాంటింగ్ చేస్తాడు. ఓకే, నేను వాడి పట్ల కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తే భక్తిలో పురోగమిస్తాడు. ఎవరికి లాభం అది? శిష్యుడికే పక్కన లాభం. వాళ్ళకి పక్కన వాళ్ళకి లాభం. అతని వాళ్ళకి లాభం. అది వైష్ణవుడి యొక్క లక్షణం. అందుకనే వైష్ణవుడు అవైష్ణవుడి మీద ఒకవేళ కోపాన్ని చూపించినా అవైష్ణవుడికి అది మంచిదే. కానీ వైష్ణవుల మీద ఎప్పటికీ కూడా అపరాధం చెయ్యరు. ఆ ఎవరినైనా సరే శ్రేయోభిలాషులానే చూస్తారు, ఎవరి పట్లైనా సరే ఒకే విధంగా ప్రవర్తిస్తారు, అందరినీ సమభావంతో చూస్తారు. ఈయన భక్తిలో పురోగమించలేదు, ఈయన ఇప్పుడిప్పుడే వచ్చాడు కదా అని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏమి ఉండరు. ఓకే, అది ఏ స్థాయిలో ఉన్నటువంటి భక్తులైనా సరే ఒకేలా చూస్తారు, అందరికీ దండవత్ ప్రణామం చేస్తారు, అందరినీ గౌరవిస్తారు, అందరినీ ఒకలాగానే చూస్తారు. అది కృష్ణ భక్తుల యొక్క గొప్పతనం. అవునా కదా? ఇస్కాన్లో చూస్తున్నారా ఇది మీరు? Yes, చూస్తున్నాను ప్రభుజీ. ప్రభుజీ. మన మధురైలో చూసాం ప్రభుజీ అలా. అందులో చూసారా? గొప్ప గొప్ప వాళ్ళు కూడా దండవత్ ప్రణామాలు చేసేస్తారు కదా. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ. ఓకే, సో అదే చెప్తున్నారు, అది కృష్ణుడి యొక్క గొప్పతనం. కృష్ణ భక్తులు అవడం వల్ల మనకు ఆ గుణం వచ్చింది మనకి కదా. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. మిగిలిన ఏ ప్రభుజీ, దేవి పూజించేటువంటి భక్తులైనా సరే ఇలా ఉండరు. ఎస్ మాతాజీ. ఒకళ్ళు అడిగారు ప్రభుజీ, మాతాజీ అంటే అందరినీ అమ్మగా భావించి మాతాజీ అని పిలవటం బాగుంది, మీ మాతాజీలు అందరూ మమ్మల్ని ప్రభుజీ అంటాం బాగలేదు, నాకెందుకో అది నచ్చలేదు మాతాజీ అన్నారు. ఏం చెప్పాలి ప్రభుజీ అప్పుడు? అక్కడ ప్రభుజీ అంటే నేను మీ సేవకుడిని అని చెప్పడం, సేవకురాలని అని చెప్పడం. నేను మనం అందరం కూడా సేవకులుగానే మనల్ని మనం గుర్తించబడాలి. ఓకే, అందుకనే పేరులో కూడా దాస్ అని పెట్టుకుంటాం, పేరులో కూడా దేవదాసి అని పెట్టుకుంటారు మాతాజీలకి. అండ్ ప్రభుజీ అంటే దాని అర్థం ఎవరిని ప్రభువు అంటాం? ఒక సేవకుడు యజమాని ప్రభు అంటాడు, రాజుని ప్రభు అంటాం కదా. రాజుని ప్రభు అంటాడు. అంటే ఒకళ్ళకి ఇంకొకళ్ళు దాసులు ఇక్కడ. ఓకే, ఒకళ్ళకి ఇంకొకళ్ళు దాసులు. ప్రభు అంటే దాని అర్థం ఆ, నా స్థాయి నీ స్థాయి కంటే తక్కువ అని మనల్ని మనం గుర్తు తెచ్చుకోవడం, మన మిథ్యాహంకారాన్ని తొలగించుకోవడం కదా అహంకారం ప్రభుజీ. కలిగించడం, అందరినీ మనకంటే గొప్పవాళ్ళుగా భావించడం, అందరికీ మనం సేవ చేయాలి అనేటువంటి భావనలో ఉండదు. ఎవరిని ప్రభు అని పిలిస్తే వాళ్ళకి సేవ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము అని అర్థం. ఓకే, ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ. నేనేం చెప్పానంటే దేవాది దేవుడు ఆయన పరమాత్మ ప్రభు కదా అందరికీ, అందుకని ప్రభు అని పిలిస్తే వాళ్ళని భగవంతుడితో సమానంగా చూసినట్లు కదా, తప్పే ఉంది ప్రభుజీ ఇందుట్లో అని చెప్పేసినారు. భగవంతుడితో సమానంగా చూసినట్టు అని కాదు, అందరినీ మనకంటే మన యజమానులు అని మనం అనుకుంటున్నాం, అందరినీ మన యజమానులుగా మనం భావిస్తున్నాం. మనం సేవకులుగా గుర్తించుకోవడం కోసం మాత్రమే అలా పిలుస్తున్నాం. కానీ ఓకే ప్రమీలాదేవి ప్రభుజీ. మాతాజీ మ్యూట్ చేస్తారా? ప్రమీలాదేవి మాతాజీ మ్యూట్ చేస్తారా? మ్యూట్ చేయండి మాతాజీ, మ్యూట్ చేయండి మాతాజీ, ప్రమీలాదేవి మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, అర్థమైంది. నెక్స్ట్ ఆరో శ్లోకం ఇలా కీర్తించారు ఆయన. ఓకే, ఆరో శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాట చదువు. ఓకే. శ్రీ సుకౌవాచ శ్రీ సుఖవాచ ఇత్యుక్త్వా యజ్ఞియే కాలే వవ్రేయుక్తాన్ సభృద్విజః ఇత్యుక్త యజ్ఞిజే కాలే వయోయుక్తాన్ సభృద్విజాః కృష్ణానుమోదిత పార్థో బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః. కృష్ణానుమోదితో పార్థ బ్రహ్మవాదినః. సుఖదేవ గోస్వామి పలికెను, ధర్మరాజు ఈ విధముగా పలికిన వాడై
యజ్ఞమునకు ఉపయుక్తము సమయము కొరకు వేచి ఉండెను. పిదప శ్రీకృష్ణుని ఆదేశముతో ఆయన వేదవాదులకు తగిన పురోహితులను యజ్ఞ నిర్వాహకులను కొరకు ఎంచుకొనెను. భాష్యము: యజ్ఞమునకు ఇచ్చట పేర్కొనబడిన ఉపయుక్త సమయము వసంత ఋతువని శ్రీమద్ భాగవతం ప్రఖ్యాత వ్యాఖ్యాత అయిన శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ. దాన్ని ఓకే. సో ఈ విధంగా కృష్ణుడిని కీర్తించినటువంటి ధర్మరాజు ఆ తర్వాత రాజసూయ యజ్ఞం చేయడానికి అవసరమైనటువంటి ఒక ముహూర్తాన్ని కేటాయించారు. ఓకే. అంటే వేదవాదులు అంటే పురోహితులు లేకపోతే వేదాలు తెలిసినటువంటి వాళ్ళు ఆ ఎంచుకున్నటువంటి రోజు. అంటే అంటే మనం పెళ్లి చేయాలంటే ఎవరిని పిలిచి ముహూర్తం పెడతాం? అదే బ్రాహ్మణులను పిలిచి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాం. పంచాంగాలు తెలిసినటువంటి బ్రాహ్మణుల దగ్గరని పిలిచి వాళ్ళతోటి ముహూర్తాలు పెట్టిస్తాం. ఇప్పుడు రాజసూయ యజ్ఞం చేయబోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారా? సో అందుకనే దానికి కూడా ముహూర్తం పెట్టి ఆ ముహూర్త సమయం వచ్చేంత వరకు కూడా వేచి ఉండడం అనేటువంటిది జరిగింది. అప్పటి వరకు కూడా కృష్ణుడు కూడా వేచి ఉన్నారు అక్కడే. ఓకే. యజ్ఞ నిర్వహణ కోసం. నెక్స్ట్ ఇందుమతి మాతాజీ. ద్వైపాయనో భరద్వాజః సుమంతుర్ఘోతమోసితః ద్వైపాయనో భరద్వాజः సుమంతుర్గోతమోసితः వశిష్ఠశ్చ వనః కణ్వో మైత్రేయః కవశస్త్రితః వశిష్ఠస్యవన కణ్వో మైత్రేయః కవశస్త్రితः విశ్వామిత్రో వాసుదేవః సుమతిర్జైమిని క్రతుః విశ్వామిత్రో వామదేవः సుమితిర్జైమినిః క్రతుః పైలః పరాశరో గర్గో వైశంపాయన ఏవ చ పైలః పరాశరో గర్గో వైశంపాయన ఏవ చ అథర్వా కశ్యపో ధౌర్మ్యో రామో భార్గవ ఆసురిః అథర్వా కశ్యపో దౌమ్యో రామో భార్గవాసురిః వీతిహోత్రో మధుచ్ఛందా వీరసేనో కృతవ్రణః నీతిహోత్రో మధుచందా వీరసేనో కృతవ్రణః కృష్ణద్వైపాయనుని భరద్వాజుని సుమంతుని గౌతముని అసితుని వశిష్ఠుని కణ్ముని శవముని మైత్రేయుని కవశుని త్రితుని విశ్వామిత్రుని వామదేవుని సుమతిని జైమిని క్రతువును పైలుని పరాశరుని గర్గుని వైశంపాయనుని అధర్వుని కశ్యపుని దౌమ్యుని భార్గవరాముని అసురుని నీతిహోత్రుని మధుచందుని వీరసేనుని అకృతవ్రణుని అతడు ఎంచుకొనెను. భాష్యము: ఋత్విక్కులు సలహాదారులు మున్నగు వివిధ స్థాయిలలో పనిచేయుటకు ఈ మహోన్నత బ్రాహ్మణులను ధర్మరాజు ఆహ్వానించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ఓకే. సో కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు? రెండు సందుల మధ్య, రెండు యుగాల మధ్య పుట్టినవాడు ప్రభుజీ వ్యాసుడు. వ్యాస భగవానుడు. ఓకే. సో గొప్ప గొప్ప పిలిచారు సప్తర్షుల్ని, ఋషులని, చివరికి భగవంతుని యొక్క ఇతర అవతారాలను కూడా పిలిచేశారు. ఎవరు? భార్గవరాముడు. ఎవరు ప్రభుజీ? భార్గవరాముడు. పరశురాముడు ప్రభుజీ. పరశురాముడు. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వామిత్రుడు అంటే రాముడు కాలంలోనా? ఈయన వేరే మా ప్రభుజీ? ఆయనే విశ్వామిత్రుడు. ఆయన విశ్వామిత్రుడే. సో వాళ్ళందరినీ కూడా ఆయన పిలవడం అనేటువంటి జరిగింది. తర్వాత ఋత్విక్కులు సలహాదారులు మన వివిధ స్థాయిలో పనిచేయటకు మహోన్నత బ్రాహ్మణులను ధర్మరాజు ఆహ్వానించను. ఋత్విక్కులని ఎవరిని అంటారు? యాగం చేస్తున్నప్పుడు హోమం చేసేవాళ్ళు, మంత్రాలు చదువువాళ్ళు ప్రభుజీ. మంత్రాలు చదువుతారు. యాక్చువల్గా మనం చూస్తే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేయించే వాళ్ళు వేరుంటారు, చేసేవాళ్ళు వేరుంటారు. యజ్ఞఫలం చేసే వాళ్ళకి వెళ్తుందా, చేయించే వాళ్ళకి వెళ్తుందా?
చేయించే వాళ్ళకి చేయించే వాళ్ళకి వెళ్తుంది. నిజానికి యజ్ఞాన్ని చేస్తున్నది ఎవరు? మంత్రాలు చదువుతున్నది, హవిష్యులు అర్పిస్తున్నది ఎవరు? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు. ఇప్పుడు వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ చేస్తారు, కానీ ఆ ఫలితం వాళ్ళకి రాదు. యాక్చువల్గా ఇంద్రుడు కూడా ఒక యజ్ఞం చేయించారు. ఏం యజ్ఞం చేయించారు? నారాయణ కవచం. అశ్వమేధ కూడా యజ్ఞమా? విష్ణు నారాయణ కవచం కోసం యజ్ఞం చేశారు. ఇంద్రుడు విశ్వరూపుడితో చేపిస్తారు, విశ్వరూపుడితో కదా. ఇంద్రుడికి తన గురువైనటువంటి బృహస్పతి వదిలేసి వెళ్ళిపోతే తన దగ్గర ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలు పోతాయి. పోయినప్పుడు వాళ్ళకి గురువు లేకపోతే బ్రహ్మదేవుడి సలహాతోటి ఆయన విశ్వరూపుడి దగ్గరికి వెళ్తారు. విశ్వరూపుడికి 3 సలహాలు ఉంటాయి కదా. సో ఆ విశ్వరూపుడు యజ్ఞం చేస్తారు. విశ్వరూపుడు యజ్ఞం చేస్తే ఇంద్రుడు ఆ యజ్ఞం వల్ల వచ్చినటువంటి ఫలితం ఈ విశ్వరూపుడికి రాలేదు. ఓకే, ఎవరికి వెళ్ళింది? ఇంద్రుడికి. ఇంద్రుడికి వెళ్తుంది. అంటే చేసే వ్యక్తి ఒకళ్ళు, కానీ ఆ చేసేటువంటి వ్యక్తికి ఆ ఫలితం రాదు. ఆ చేసేటువంటి వ్యక్తి కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. వేరే వాళ్ళ కోసం చేస్తున్నాడు, వేరే వాళ్ళ తరపున చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని రిత్విక్కులు అని అంటారు. ఓకే, సో మన ఇస్కాన్లో కూడా రిత్విక్ సాంప్రదాయం అనేటువంటిది ఒకటి ఉంది. ఓకే, వాళ్ళు కూడా దీక్ష ఇస్తారు, కానీ ప్రభుపాద తరపున ఇస్తారు. వాళ్ళు దీక్ష గురువులు కాదు, కానీ వాళ్ళు దీక్ష ఇస్తారు, ప్రభుపాద తరపున ఇస్తారు. కాబట్టి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి గురువు ఎవరు అంటే ప్రభుపాద. అందుకని వాళ్ళని రిత్విక్కులు అంటారు. అందుకని వాళ్ళని కూడా రిత్విక్కులు అని అంటారు. సో మన సాంప్రదాయం రిత్విక్ సాంప్రదాయం కాదు. మనకి లివింగ్ గురువు ఉన్నారు. ప్రభుపాద దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుపాద నియమించినటువంటి గురువులు ఇంకా మనకు ఉన్నారు. ఇప్పుడు లివింగ్ గురువులు ఉన్నారు. జీవించి ఉన్నటువంటి గురువులు ఉన్నప్పుడు జీవించి ఉన్నటువంటి గురువుల దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం అనేటువంటిది శ్రీకృష్ణుడు మనందరికీ కూడా భగవద్గీత ద్వారా ఉపదేశించినటువంటి ఉపదేశం. ఏవం పరంపరా ప్రాప్తం. అంటే కృష్ణుడు పరంపరను స్థాపించండి అని చెప్తే మనం ఒకవేళ ఆ పరంపరని ప్రభుపాదతో ఆపేస్తే అందరికీ గురువు ప్రభుపాదే అని అంటే అది సరి అయినటువంటి కృష్ణ ఆజ్ఞను నెరవేర్చినట్లు అవుతుందా? లేదు, ధిక్కరించినట్లు అవుతుంది. కాబట్టి అలాంటి సాంప్రదాయంలో మనం ఉండకూడదు. అలాంటి సాంప్రదాయానికి మనం దూరంగా ఉండాలి. ఓకే, గుర్తుంచుకోండి. సో రిత్విక్ ఇస్కాన్లు కూడా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశం హరే కృష్ణ మూమెంట్ హరే కృష్ణ. మనది రిత్విక్ కాదు, మనం అందరం కూడా సరి అయినటువంటి గురు పరంపరలోనే ఉన్నాం. మనం అందరం కూడా ప్రభుపాదనే గురువుగా భావించట్లేదు, ప్రభుపాద తర్వాత తరం వాళ్ళని గురువులుగా భావిస్తున్నాం. కాబట్టి రైట్ సాంప్రదాయం. ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ సాంప్రదాయం అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతూ ఉండాలి, కానీ అక్కడితో ఆగిపోవడం అనేటువంటిది ప్రభుపాద చెప్పినటువంటిది కాదు. ఓకే, ఒకవేళ ప్రభుపాద ఎవరెవరినైతే గురువులుగా చేశారో వాళ్ళకి మనందరికీ కూడా గురువులుగా మార్చి లేకపోతే మనందరినీ కూడా ప్యూరిఫై చేసే శక్తి కనుక వాళ్ళకి లేకపోతే దాని అర్థం ప్రభుపాద తన శిష్యులకి ప్యూరిటీ ఇవ్వలేదని అర్థం. ప్రభుపాదను నిందించినట్లు అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నేను జయపతాక స్వామి మహారాజ్ దగ్గర నుంచి నేను దీక్ష తీసుకోను, ఎందుకంటే జయపతాక స్వామి మహారాజ్ ప్యూర్ కాదు, ప్రభుపాద అంత ప్యూర్ కాదు అని అన్నామంటే మనం ప్రభుపాదను నిందించినట్టు. టాలెంట్ చేయించండి. ప్రభుపాదను వారు సెలెక్ట్ చేశారు, జయపతాక స్వామి మహారాజు తర్వాత తరానికి గురువు అవుతారు అని. ఓకే, అంటే ప్రభుపాద ఒకవేళ జయపతాక స్వామి మహారాజును ప్యూర్ గా చేయకపోతే మరి మనల్ని ప్యూర్ గా చేయగలుగుతారు? జయపతాక స్వామి మహారాజు ప్యూర్ కాదు కాబట్టి నేను ప్రభుపాద దగ్గర నుంచి తీసుకుంటా అంటున్నాం. ప్రభుపాద గురువుగా ప్రభుపాద దీక్షిస్తేనే జయపతాక స్వామి మహారాజు గురువు అయ్యారు. అంటే ప్రభుపాద దీక్షిస్తే జయపతాక స్వామి మహారాజు ప్యూర్ అవ్వలేదు, కానీ ప్రభుపాద దీక్షిస్తే నేను ప్యూర్ అవుతా అనుకోవడం అది మూర్ఖత్వం కదా. అందుకనే అది సాంప్రదాయం అనేటువంటిది రాంగ్ సాంప్రదాయం, ఇన్కరెక్ట్ సాంప్రదాయం. ఓకే, కాబట్టి దానికి దూరంగా ఉండాలి మనం. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్పానంటే రిత్విక్ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక్కడ రిత్విక్లు అంటే వాళ్ళు చేస్తారు, కానీ ఎవరి తరపునో చేస్తారు, ఎవరినో రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు రిత్విక్లు అంటారు. ఓకే, నెక్స్ట్ అందరినీ ఆహ్వానించారు ధర్మరాజు. ఓకే,
సో ఇక యజ్ఞాన్ని ఎలా చేస్తారు అనేటువంటిది మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 10వ Hare శ్లోకం Hare. నుంచి హరే కృష్ణ ప్రభుజీ.